హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ మోమోస్ చేస్తున్నానండి. దానికోసం ముందుగా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. చట్నీ కోసం 3 టమాటాలు, ఒక 6 ఎండుమిర్చి తీసుకుని శుభ్రంగా కడిగి అందులో వాటర్ వేసి ఉడికించాలి. అవి ఉడికిన తర్వాత ఆ టమాటా మీద ఉన్న తొక్కంతా వలిచేసి టమాటాలు, ఎండుమిర్చి కలిపి గ్రైండ్ చేయాలండి. మిక్సీ పేస్ట్ లాగా చేయాలన్నమాట. ఆ పేస్ట్ చేసిన తర్వాత ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో కొంచెం ఆయిల్, కొంచెం బటర్ వేసానండి. బటర్ వద్దనుకున్న వాళ్ళు ఒకటి ఆయిల్ అని వేసుకోవచ్చు. అది కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. మీ దగ్గర అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే పేస్ట్ ఉందని చెప్పి పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేగిన తర్వాత అప్పుడు ఈ పేస్ట్ కూడా వేసి అది ఉడుకుతూ ఉండగా సరిపడంత సాల్టు, 1 స్పూన్ షుగరు వేసి దగ్గర పడిగే వరకు ఉడికించాలండి. అది దగ్గర పడిన తర్వాత ఆ చట్నీ అయిపోయినట్టే. ఇప్పుడు మోమోస్ కోసం మైదా పిండి తీసుకున్నాను. అందులో సరిపడినంత సాల్ట్ వేసి, వాటర్ వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలండి. దాన్ని చపాతీ ముద్దలా కలిపిన తర్వాత కొంచెం దాని చుట్టూ నూనె అద్ది ఒక పావు గంట సేపు ఆ పిండిని నానబెట్టాలి. ఈ పిండి నానుతూ ఉండగా చికెన్ ఉంది కదండి, దాన్ని క్రషర్లో వేసి క్రష్ చేశాను. చిన్న చిన్న కీమా లాగా చేశాను అనమాట. అదే మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. అదైతే మరి శుద్ధలాగా అయిపోద్దండి లోన. ఎలా చేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేశాను. ఉల్లిబొంద, పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసానండి. కట్ చేసి పెట్టాను. అందులో ఈ కీమా వేసి సరిపడినంత సాల్టు, మిరియాల పొడి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లేస్లో మీరు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. ఏదేసినా టేస్ట్ అయితే ఒకలాగానే ఉంటుంది. అందుకని నేను పేస్ట్ వేసేసాను. ఆ తర్వాత వెనిగర్ వేసుకోవచ్చు, లేదంటే నిమ్మకాయ వేసుకోవచ్చు. నేను ఒక నిమ్మరసం, ఒక కాయ మాత్రం పిండి వేసానండి. అందులో నిమ్మరసం వేసి సోయా సాస్ 1 స్పూన్ అంత వేసుకోవాలి. వేసి మొత్తం అన్నీ కలిపి పక్కన పెట్టాను. అలాగే మనం కలిపి పక్కన పెట్టిన మైదా పిండి అన్నిటినీ చిన్న చిన్న ఉండలుగా చేసి అన్నీ పక్కన పెట్టుకొని వాటిని పూరీ టైప్లో అన్నిటిని ఒత్తేసి పక్కన పెట్టానండి. కలిపి పెట్టుకున్న కీమా మిక్సర్లో 1.5 స్పూను బటర్ వేసానండి. బటర్ వేసి దాన్ని బాగా మళ్ళీ కలిసే వరకు కలిపాను. ఈ బటర్ వేయటం వల్ల మోమోస్ లోపల చాలా జ్యూసీగా టేస్ట్ బాగుంటుందండి. అందుకని చెప్పి ఇలా వేసాను. వేసి బాగా కలిపిన తర్వాత చేసి పెట్టుకున్న పూరీలు ఉన్నాయి కదా, వత్తేసానన్నీ. ఆ పూరీల మీద ఈ మిక్సర్ని పెట్టుకోవాలి. 1 స్పూను లేదంటే 1.5 స్పూను మనం చేసి పెట్టిన పూరీ సైజుని బట్టి మనం ఈ మిక్సర్ని అందులో పెట్టాలి. ఇప్పుడు ఈ పూరీ మీద ఆ మిక్సర్ని పెట్టిన తర్వాత చుట్టూరు వాటర్తో తడపాలండి ఆ పూరీని. ఆ వాటర్తో తడపటం వల్ల అది బాగా అంటుకుంటుంది అన్నమాట. అంటుకొని ఊడిపోకుండా లోపల నుంచి ఆ మిక్సర్ బయటికి రాకుండా ఉంటుంది. నేను చూపిస్తున్నట్లుగా అలా మడత పెట్టాలండి. ఒక్కొక్కటి ఫ్రిల్స్ పెట్టినట్టు పెడితే 1 సైడ్ అలా పెట్టాలి, ఇంకొక సైడ్ మామూలుగా అతికిచ్చేయాలి. ఆ రకంగా మడత పెట్టిన దాన్ని ఇటు సైడ్ తిప్పి అంటించేయటమే. అలాగే అన్నీ అలాగే తయారు చేసుకోవాలండి. ఈ మోమోస్ అయితే చాలా టేస్ట్గా మాత్రం చాలా బాగుందండి. మనం వేసే అవన్నీ సోయా సాసు, లెమన్ జ్యూసు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కదండి, అందుచేత అది చాలా టేస్ట్గా వచ్చింది. అన్నీ కరెక్ట్గా సరిపడా వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇలా మొత్తం ఒత్తేసి నేనేం చేశానంటే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి
ఇడ్లీ ప్లేట్లకి నూనె రాసి అందులో పెట్టానండి. నా దగ్గర స్టీమర్ లేదు, అందుకని ఇడ్లీ పాత్రలో పెట్టాను. ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక పావు గంట ఉడికిస్తే అది చక్కగా ఉడికిపోయినాయండి అవన్నీ. మోమోస్ అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగున్నాయి. మా ఈ మోమోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి, బాయ్ అండి.